పహల్గామ్ తీవ్రవాది దాడిని భారత్ సీరియస్ గా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నిర్వహణ అనంతరం పర్యాటకులతో కళకళలాడుతున్న కాశ్మీర్ లో మళ్లీ తీవ్రవాదుల తుపాకుల మోత వినపడ్డాన్ని, దాదాపు 26 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవటాన్ని తేలికగా తీసుకోమన్న సంకేతాలను పంపింది. ఇందుకు బాధ్యులైన వారిని, తెర వెనక ఉండి వారిని నడిపిస్తున్న వారిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించింది. పహల్గామ్ దాడికి పాకిస్తాన్ ను బాధ్యతగా పేర్కొన్న ఇండియా ఆ దేశం పైన దౌత్యపరంగా చర్యలకు సిద్ధమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సెక్యూరిటీకి సంబంధించిన కేబినెట్ కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య వాణిజ్యానికి, వ్యక్తుల రాకపోకలకు కేంద్రంగా ఉన్న అటారీ చెక్ పోస్ట్ ను తక్షణం మూసివేయాలని నిర్ణయించారు. ఎవరైనా ప్రామాణిక పత్రాలతో ఇప్పటికే భారతదేశంలో ప్రవేశించి ఉంటే వారు 2025 మే 1లోగా పాకిస్తాన్ కి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. అలాగే 1960లో చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. న్యూఢిల్లీలోని పాకిస్తానీ హైకమిషన్ లో ఉన్న డిఫెన్స్, మిలిటరీ, నావల్, ఎయిర్ సలహాదారులను నాన్ గ్రాటాగా ప్రకటించారు. వారం రోజుల్లో వాళ్లు భారత్ విడిచిపెట్టాలని ఆదేశించారు. అలాగే ఇస్లామాబాద్ లోని ఇండియన్ హైకమిషన్ లో ఉన్న పైశాఖ ఉద్యోగులను వెనక్కి తీసుకున్నారు. ఈ పోస్టులు రద్దవుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సలహాదారుడు కింద పనిచేస్తున్న 5 ఉద్యోగులను కూడా 2 హై కమిషన్ల నుంచి తొలగించారు. ప్రస్తుతం హై కమిషన్ లో ఉన్న 55 మంది ఉద్యోగులను 30కి కుదించాలని నిర్ణయించారు. మరోవైపు వీసాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సార్క్ వీసా ఉపసంహరణ స్కీమ్ కింద పాక్ జాతీయులెవరిని భారతదేశంలో ప్రవేశించడానికి అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పారు. ఇంతకు ముందిచ్చిన వీసాలు రద్దవుతాయని ప్రకటించారు. ఈ వీసాలతో వచ్చి భారతదేశంలో ఉంటున్న పాకిస్తానీలు 48 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. సిసిఎస్ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. పహల్గామ్ దాడిని ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించింది. క్రాస్ బోర్డర్ లీకేజీల అంశాన్ని కూడా ప్రస్తావించింది. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి రక్షణ సమావేశం నిర్వహించారు. ఇందులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఎయిర్ చీఫ్ మార్షల్ పివి సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ దీనిపైన మాట్లాడుతూ ఈ సంఘటనకు భారత్ ఎంత తీవ్రంగా స్పందిస్తుందనేది ప్రపంచం అంతా చూస్తుందని ఈ దేశానికి మేం హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. పాక్ దురాఘాతాలను వివరించారు. సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. మరోవైపు ఈ దాడులకు కారణమైన టిఆర్ఎఫ్ తీవ్రవాదుల కోసం వేట మొదలైంది. నిఘా వర్గాలు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. తీవ్రవాద చరిత్ర ఉన్న దాదాపు 1500 మందిని ప్రశ్నిస్తున్నారు. దక్షిణ కాశ్మీర్ లో దాదాపు 250 మందిని సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించే పనిలో ఉన్నారు. కాశ్మీర్ లోని పూంచ్ లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ మార్చ్ నిర్వహించాయి. తీవ్రవాదంపై పోరాడుతున్న ఆర్మీకి బాసటగా నిలుస్తామని స్థానికులు చెబుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సిసిఎస్ కమిటీ సమావేశమై తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్న కొన్ని గంటల్లోనే పాక్ అప్రమత్తమైంది. పాక్ ప్రధాని షహబాజ్ ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. భారత ప్రభుత్వం వ్యాఖ్యలపై స్పందించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇర్షాక్ దర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్ లోని పంజాబ్ కు చెందిన ఒక మహిళా మంత్రి మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ భారత్ నుంచి వచ్చే ఏ దాడినైనా తాము ఎదుర్కొంటామని పేర్కొన్నారు. పహల్గామ్ తీవ్రవాద దాడి తదితర పరిణామాలు భారత్ పాక్ సంబంధాలను మరింత దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.